ఏంది లాయర్ ఇదంతా? నాకు బ్రెయిన్ దుబ్బేలా ఉందయా? ఏంది లాయరు మాట్లాడవు? అదే నాకు అర్థం కాలేదు శుక్లా. ఆ కిరణ్ నిన్ను అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. లాయరు ఆగవయ్యా, నీతో వచ్చిన చిక్కిదే. పూర్తిగా వినవు చావు. ఇప్పుడు నువ్వు కబ్జా చేసినందుకు నిన్ను అరెస్ట్ చేసింది న్యాయమే అనుకుందా. ఏంటి? నేను కబ్జా చేయడం న్యాయమా? నన్ను అరెస్ట్ చేయడం న్యాయమా? అవునయ్యా, నన్ను నువ్వు లాయర్గా పెట్టుకోవడం అన్యాయం. ఎదవ జోకులు అవి మ్యాటర్కి రావయ్యా. లేకపోతే ఏంటయ్యా, నేను చెప్పేది విను. కానీ నువ్వు చంపందే చంపావని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది? కొంపతీసి నువ్వే చంపావా? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చా, కరెక్ట్ టైంకి వీడొచ్చి చచ్చాడు. శుక్లా చంపి లాయర్తో అబద్ధం ఆడుతున్నాడా? లాయర్ దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం ఇప్పుడే అనకు చెప్పాలి. అన్నా, నీకో గుడ్ న్యూస్ చెప్తే నాకేమిస్తావు? ఇదిగో, మీ ఓడు మంచి కాక మీద ఉన్నాడు, పొడిచి పడేస్తాడు. విషయం ఏంటో చెప్పు. అదేంటి సార్, నేను ఇంత కష్టపడి గుడ్ న్యూస్ తెస్తే మీరు ఇలా మాట్లాడతారు? విషయం ఏంటో చెప్పు. మనం ఆ మధుసూదన్ స్థలం కబ్జా చేశాం కదా. అవును, అయితే దానికి మంచి బేరం తీసుకొచ్చానన్నా. రైట్. ఇప్పుడు బేరసారాల తర్వాత ముందు ఆ మధుసూదన్ గారిని వేసేసిన వాడి గురించి ఆలోచించు. ఎవరు చంపితే మనకెందుకన్నా, మనం చంపలేదు. కబ్జా చేసింది మనమే కాబట్టి మన పని మనం చూసుకుందాం. లేదురా, ముందు ఆ మధుసూదన్ గారిని చంపి ఆ కేసును మన మీదకు తోసేసిన వాడిని చంపేంత వరకు నాకు నిద్ర పట్టదురా. రేయ్, వెళ్ళి ముందు తీసుకురా. వెళ్ళు. అలాగే అన్నా. ఏంది మేడం పరిశాన్లా కనిపిస్తున్నారు? ఆ శుక్లగాడిని వాడి ఇంటి దగ్గర నుంచి తన్నుకుంటూ లాక్కొచ్చి మరీ లాకప్ లో వేశా. వాడి ఎంత తన్నినా ఒకే మాట, వాడి హత్య చేయలేదు అని. అరే, గీ బద్మాష్ గారు అందరు గట్లనే మాట్లాడతారు మేడం. మనం ఎంతమందిని చూడలే? గవన్నీ మర్చిపోండి. మనం ఈ కేసుని జల్దీ ఫైనల్ చేసి గా శుక్లా గారిని చెంచల్గూడ జైలుకో, చెర్లపల్లి జైలుకో పంపిస్తాం. అవును మేడం, వాడు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. అరే, నన్నంటే ఓకే మేడం, మిమ్మల్ని కూడా గా బేవకూఫ్ గాడు అన్నని మాటలు అంటుంటే సర్రున స్పాట్లు వేసే బుద్ధయింది. నువ్వెందుకు నవ్వుతున్నావు? అబ్బాయి ఏం లేదు, అంటే సీను మేడం గారిని లవ్ చేస్తున్నాడు అనుకుంటా, అందుకే కోపం వచ్చినట్టుంది. హలో, గదేందో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. కృష్ణవేణి, ఎందుకు నవ్వావు? అబ్బాయి ఏం లేదు మేడం. ఇగో ఊకే ఇట్లా నవ్వుతే పాగలదాని అనుకుంటారు. సీను, కాసేపు నోరు మూసుకొని. అరే, మీరేమనంటే నా మీద గరం అవుతారు. మేడం, ఏమేం సదాశివం? మీరు అనుకున్నట్టు ఆ శుక్లా మధుసూదన్ హత్య చేయలేదు మేడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,